నిజమైతే బయటపడిందండి. అదేంటంటే ఈ పాస్టర్ చేస్తున్న అబద్ధపు ప్రచారం. అదేంటంటే కేవలం ప్రవీణ్ పగడాల గారి మృతిపై వీరు చేసిన ఇంత నీచమైన ప్రచారం ఇంక ప్రపంచంలో ఎవరో కూడా చేసి ఉండరేమో. దీనికోసమే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామని ముందుగా ప్రవీణ్ పగడాల గారి మృతిపై మనం శ్రద్ధాంజలి సంతాపం తెలుపుతాం. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని కూడా తెలుపుతున్నామండి. ఓకే. మనం రీసెంట్ టైంలో చూసుకుంటే కనుక ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి అయితే వచ్చారు. అయితే వచ్చే దారిలో చాలా చోట్ల వారు మద్యం కొనుగోలు అయితే చేశారు. బట్ తాగిన ఆనవాళ్ళు అయితే మనకి ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ కొనుగోలు చేశారు. బండి నడిపే స్థితిలో కూడా వారు లేరు. అయితే ఈయన ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ అయ్యి మృతి చెందారో దీన్ని పోలీసు వాళ్ళు అనుమానాస్పద మృతి అని చెప్పి కేసు నమోదు చేస్తే వీరు దీన్ని హత్య 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 అని ఈ కొత్త బిచ్చగాడు పాస్టర్ కేఏ పాల్ ఇలా చాలామంది పాస్టర్లు వీరు అబద్ధపు ప్రచారాన్ని అయితే ప్రజల్లోకి ఒక స్పెక్యులేషన్ తీసుకువెళ్ళారండి. అయితే ఈ విషయంలో మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది జాన్ వెస్లీ గారి గురించి. జాన్ వెస్లీ గారు అంటే రాజమండ్రిలోనే ఒక పెద్ద పేరు ఉన్న పాస్టర్. అటువంటి పాస్టర్ గారు ఒక మంచి మాట అన్నారండి. ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా కూడా ఎవరు కూడా అబద్ధపు ప్రచారాలు చేయకండి, ఎందుకంటే సమన్వయం పాటించండి. ఇది రెండు మతాల మధ్య గొడవ దేశానికే ప్రమాదం అని చెప్పారు. కానీ అజయ్ బాబు, కేఏ పాల్, విజయ్ ప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే అబద్ధపు ప్రచారాలు. హత్య చేశారు, రాధా మనోహర్ దాస్ చేశాడు, లేదా షమీ చేశాడు, లేదా కరుణాకర్ చేశాడు. వీళ్ళందరికీ ఏం అవసరం నాకైతే అర్థం కావట్లేదని. ఒకవేళ సపోజ్ ఇది హత్య జరిగి ఉంటే పోలీసులు తెలుస్తారు ఏంది ఎవరు చంపారు, దేనికి చంపారు, అసలు వారి యొక్క పర్పస్ ఏంటని. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి క్రైస్తవ సమాజాన్ని ఒక ఒక రకమైన అంధకారంలోకి అయితే తీసుకువెళ్ళే ప్రయత్నాలు అయితే చేశారు. దీనిపై పాస్టర్ అజయ్ బాబుపై తప్పుడు ప్రచారం చేసినందుకు అతనిపై ఎన్ని రకాల వీలైతే అన్ని రకాల కేసులు అయితే బనాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను దేశ భద్రతకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేశాడండి. నాకు ఎందుకో డౌట్ అతనిపై ఎన్ఐఏ అండ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ప్రభుత్వాలన్నీ కూడా అతనిపై ఒక నిఘా ఉంచి విదేశీ శక్తులతో కలిసి భారతదేశంలో అశాంతిని నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నాడేమో నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మణిపూర్లో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవని రెండు మతాల మధ్య గొడవగా చిత్రీకరించినప్పుడు ఈ అజయ్ బాబు అక్కడికి వెళ్ళిపోయి నేను వారిని ఉద్ధరిస్తాను అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం అయితే చేసుకున్నాడు. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో మనకి రాజమండ్రిలో కూడా ఎలా సృష్టించాలని అనుకున్నారు, కానీ భగవంతుడి దయ వల్ల అటువంటివి ఏమీ జరగలేదు. ఇది ఒక ఇప్పుడుతో జరిగిపోయే ఇన్సిడెంట్ అయితే కాదు, ముగిసిపోయేది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి ఆ మరణంపై సమగ్ర విచారణ జరిపి ఇది అసలు ఏంటి, మర్డరా లేదా యాక్సిడెంటా అనేది కూడా తేల్చాల్సి అయితే ఉందండి. దీనిపై హిందూ సమాజం ఒకటే చెప్తుందండి, ఎవరిని కూడా హిందూ సమాజం ఎప్పుడు చంపాలి, వారి యొక్క మనోభావం దెబ్బతీయాలనేది చూడదు. ఎలా చంపాలి అనుకుంటే కనుక భారతదేశంలో ఇన్ని మతాలు ఇన్ని కులాలు కూడా ఉండాల్సిన అవసరం లేదండి. హిందూ సమాజం ఎప్పుడు చేయాలనుకుంటే కనుక ఇన్ని మతాలు ఉండాల్సిన అవసరమే లేదు. ఇన్ని మతాలని రప్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది గుర్తెరగాలి ప్రతి ఒక్కరు కూడా. అనుచిత వ్యాఖ్యలు ఇంకా చాలా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏదో ఉన్నాయండి, వారు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. సమాజంపై ఇది దుష్ప్రచారం కలిగించే అవకాశాలు ఉన్నాయి. దీనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని మా మనవి. సరే తప్పుడు ప్రచారాలకి తెరదించండి. ఆవిరి ఆత్మకు శాంతి కలగాలని శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం అందరం కూడా. జై హింద్. భారత్ మాతకు జై హింద్.